వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్గా ఒక పచ్చడి చేసుకుందాం. అది ఇక్కడ మామిడికాయ పచ్చడి, అది ఇక్కడ స్వీట్ పచ్చడి. చాలా బాగుంటుందండి. మామిడికాయ స్వీట్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక పచ్చి మామిడి తీసుకున్నాను, ఒక పచ్చి మామిడి, ఒక పండిన మామిడి తీసుకున్నాను. పండిన మామిడి కూడా కొంచెం పుల్లగా ఉందండి. రెండు తొక్క తీసేసి ఇలా కట్ చేసుకుని మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు ఎక్కువ మెత్తగా చేయొద్దు, 2-3 పల్స్ ఇచ్చుకుని గ్రైండ్ చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా పల్స్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. 2 సెకండ్స్లో అయిపోతుంది. మరి మెత్తగా చేస్తే బాగదండి, కొంచెం అప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉండాలి ముక్కలు. ప్యాన్ తీసుకున్నాను, ప్యాన్లో మనం గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే బెల్లం వేస్తున్నాను. బెల్లం మిక్స్చర్ కంటే డబుల్ ఉండాలి. మనం తీసుకున్న మిక్స్చర్ కంటే డబుల్ ఉండాలి బెల్లం. ఇక్కడ మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు, మిశ్రీ వాడుకోవచ్చు, షుగర్ వాడుకోవచ్చు. బెల్లం మంచిగా కరిగే వరకు కరిగించుకోవాలి. ఈ పిక్కిల్ మీరు ఇడ్లీకి, దోశకి, అన్నంలో కూడా తింటే బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పెరుగన్నంలో కూడా నంచుకొని తినొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో 3-4 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం కూడా మంచిగా కరిగిపోవాలండి. ఇదిగోండి, ఇలా ఉడకాలి. కొంచెం కారంలో పచ్చి వాసన పోయే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను కొంచెం చేశాను కాబట్టి తాలింపు ఏం వేయలేదు. తాలింపులో మీరు కలోంజీ, జీలకర్ర, సోంపు కూడా వేసుకుని తాలింపు వేసుకోవచ్చు. ఎక్కువ ఏం వేయొద్దండి. దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే కూడా బ్లాక్ సాల్ట్ వేసుకోండి. బ్లాక్ సాల్ట్ వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. అదొక 1/2 టీ స్పూన్ వేసుకోండి. చాలా టేస్టీగా ప్రిపేర్ అయిపోయిందండి మన పచ్చడి. మ్యాంగో స్వీట్ పచ్చడి రెడీ అయిపోయింది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసినాక కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే క్రిస్టల్ ఫామ్ అవ్వకుండా ఉంటుందండి బెల్లంకి. చూస్తున్నారు కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది చపాతీలో కూడా టేస్టీగా ఉంటుంది. టిఫిన్స్లోకి, చపాతీలోకి, అండ్ రైస్లోకి, పెరుగన్నంలోకి అన్నిట్లో తినొచ్చండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మ్యాంగో సీజన్ వెళ్ళిపోకముందే ట్రై చేయండి. ట్రై చేసి జార్లో స్టోర్ చేసుకుని పెట్టుకోండి. 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఒకసారైనా టేస్ట్ చేయాల్సిందే ఈ పచ్చడి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you for watching. Please subscribe.